హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు యాజ్ ఎ పేరెంట్‌గా పిల్లల గురించి, మా పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతారో దాని గురించి నా ఒపీనియన్ అండి. యాజ్ ఎ పేరెంట్‌గా నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను టీచర్స్‌కి. అందరి టీచర్స్‌కి నా ధన్యవాదాలు. ఈరోజు ఎందుకంటే నాకు నా ఫీలింగ్స్ నేను మేడమ్స్‌కి అందరికీ షేర్ చేసుకోవాలనిపించి నేను చెప్తున్నానండి. ఇప్పుడు మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని ఇక్కడ చదివిస్తే బావుంటుంది, మన పిల్లల్ని అక్కడ చదివిస్తే బావుంటుంది, వీళ్ళు చాలా డిసిప్లిన్‌గా పెరగాలి. సపోజ్ ఏదైనా ఫెస్టివల్ వచ్చింది, ఈ డ్రెస్ ఏస్తే బావుంటుంది, ఆ జ్యువెలరీ పెడితే బావుంటుందని మనం డ్రెస్సుల గురించి, జ్యువెలరీ గురించి చాలా ఇంట్రెస్ట్‌గా ఆలోచిస్తాం. అలాంటిది ఎడ్యుకేషన్ పరంగా పిల్లల గురించి మనం ఎలా ఆలోచించాలండి? అలాంటిదే అలా ఆలోచిచ్చే నేను తిరుపతిలో గౌతమ్ ది చైల్డ్ స్కూల్‌లో మా పిల్లల్ని వేశానండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్లే క్లాస్ నుంచి మా పాప ఇప్పుడు 10థ్ మార్చ్‌కి ఎగ్జామ్స్ రాస్తుంది. మా బాబు సెకండ్ గ్రేడ్ అండి. మా బాబుకి 8 ఇయర్స్ గ్యాపు. తన్ని కూడా నేను సెకండ్ గ్రేడ్ ఆ స్కూల్‌లోనే వేశాను. నన్ను చూసి మా తమ్ముడు కూడా సేము మా బాబు స్కూలే అండి. సెకండ్ గ్రేడే తను కూడా. నన్ను చూసి మా తమ్ముడు వాళ్ళ పాపను గూడా యేశారు మా పిల్లల్ని జూసి. నేను స్కూల్ గురించి ఏం గొప్పలు చెప్పుకోవట్లేదండి. నా పిల్లలు ఎలా ఉన్నారు, నా ఫీలింగ్సు నేను చెప్తున్నాను. అసలు నేను ఎక్కడ చూడలేదండి. చదువు కాదండి ముఖ్యము. పిల్లలకి ఫస్ట్ సంస్కారం కావాలి. అదే ఉంది ఆ స్కూల్‌లో. ఎంత బాగా అండి అసలు టీచర్స్ పిల్లలకి మోటివేట్ చేస్తారు. సంస్కారం పిల్లల్ని ఎవ్వరైనా అండి, ఏ క్లాస్ పిల్లలనైనా మీరు ఒకసారి పలకరించండి. వాళ్ళు ఎంత బాగా డిసిప్లిన్‌గా తల వంచుకోవడం ఏందో, వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం ఏందో, వాళ్ళు డిసిప్లిన్‌గా పోవడం ఏందో, రావడం ఏందో. అసలు టీచింగ్ అండి, టీచింగ్ గూడా అసలు ఎక్సలెంట్ అండి. పిల్లలు హ్యాండ్ రైటింగ్ కాడ నుంచి, టీచింగ్ కాడ నుంచి, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ తీరండి అసలు. ఎంత బాగా ఎంత బాగా మాట్లాడతారండి చిన్న పిల్లలైనా గూడా. నేను స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. అసలు టీచర్స్ గూడా అండి ఎంత ప్రేమగా మన పేరెంట్స్ మన ఇంట్లో మన సిస్టర్ వాళ్ళు గూడా అంత ప్రేమగా రిసీవ్ చేసుకోరేమో. ఒక టీచర్స్‌గా ఉండి వాళ్ళు ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. మనం ఏదైనా క్వెషన్ అడిగినామనుకోండి వెంటనే దానికి వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ జేస్తారు. మా బాబుని వేగడం చాలా కష్టమండి. అసలు మా బాబు క్లాస్ రూమ్‌లోనే కూర్చోడంట అసలు. అలాంటిది మా బాబుని అసలు ఆ విషయం కూడా నాకు చెప్పలేదండి. వాళ్ళు చూసారు, చాలా రోజులు చూసారు. ఇంక వాళ్ళ వల్ల కాక నాకు ఫోను చేశారు. ఫోను చేస్తే నేను స్కూల్ దగ్గరికెళ్తే, "మేడం ఇలా బాబు క్లాస్ రూమ్‌లో కూర్చోవట్లేదు. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు మేడం. క్లాస్ డిస్టర్బ్ అవుతుంది" అని. అప్పుడు నేను చాలా ఫీలయ్యాను. నేనే కొట్టండి పర్వాలేదు. 2 పడనివ్వండి అప్పుడైనా కూర్చుంటాడేమో అని. నేనే ఒక యాజ్ ఎ పేరెంట్‌గా మా బాబుని కొట్టండి అని చెప్పినా కూడా టీచర్సు కొట్టమంటే కొట్ కొట్ ఇంకెవరైనా అంటే వాంచి పడేసుంటారు. అలాంటి మేడం అయితే వాళ్ళు అలా తిరుగుతా ఉన్నాడని వాడికి ఏదో ఒక వర్కు బుక్స్ పాస్ చేయడం గానీ, పిల్లలకి ఏదైనా పెన్సిల్ ఏదైనా అవసరమైతే ఇవ్వడం గానీ, క్లాస్ బుక్స్ ఎవరికైనా ఇవ్వడం గానీ, అలాంటి వర్క్ ఇస్తూ వాడిని అదే విధంగా మోటివేట్ చేస్తూ చదివిస్తున్నారు. చూడండి ఎవరున్నారండి ఈ కాలము? టీచర్స్ 4 వాంచి పడేసి, "నువ్వు చదివితే చదువు లేదా మీ ఇంటికి పంపించేస్తాను" అంటారు. కానీ గౌతమ్ ది చైల్డ్ అలా కాదండి. ఎలాంటి పిల్లలనైనా మోటివేట్ చేసి చదివిచ్చే టాలెంట్ ఉన్న టీచర్స్ ఉన్నారక్కడ. తెలుసా మీకు? అందుకే నా పిల్లలిద్దరిని గౌతమ్ ది చైల్డ్ స్కూల్‌లో వేశాను. అసలు పిల్లలకి ఏ స్కూల్ అండి నేర్పిస్తుంది ఇప్పుడు? అసలు పేరెంట్స్‌గా మనమే బ్యాంక్‌లో వెళ్తే ఇలా రాయాలి, ఏటీఎంలో మనీ ఇలా డ్రా చేయాలని మనం నేర్పిస్తామా? కానీ గౌతమ్ ది చైల్డ్ స్కూల్‌లో టీచర్స్ పిల్లలకి సెకండ్ క్లాస్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకి వాళ్ళు ఎంత బాగా మోటివేట్ చేస్తున్నారంటే ఎంత బాగా మోటివేట్ చేస్తున్నారంటే, ఏటీఎంకి తీసుకెళ్తారు. మనీ ఎలా డ్రా చేయాలి? ఎలా మనకు కార్డ్ పెడితే మనీ ఎలా వస్తుంది? బ్యాంక్‌కెళ్ళి ఎలా మనము ఫార్మాలిటీస్ చేయాలి? ఆఖరికి సూపర్ మార్కెట్ అండి. సూపర్ మార్కెట్‌లో ప్రొవిజన్స్ కాడ నుంచి చూపిస్తున్నారండి. ఏ స్కూల్ ఉందండి అలా? ప్రతి ఒక్క అంతమంది పిల్లల్ని, చిన్న పిల్లల్ని అసలు ఒక్క గంట వేగాలంటేనే మనకు తలకాయ పట్టకపోతుంది. అలాంటిది అంతమంది పిల్లలతో వాళ్ళు సూపర్ మార్కెట్‌కి గానీ, బ్యాంక్‌కి గానీ, ఏటీఎం గానీ ప్రతి ఒక్క దానికి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి పిల్లలకి తీసుకొస్తున్నారు.
అసలు ఇప్పుడు సపోజ్ పిల్లలు చదువుతారు. మా బాబుకి అన్నీ ఔట్ ఆఫ్ వచ్చినాయి. మా బాబుకి బ్యాడ్జ్ ఎందుకు రాలేదు క్లాసు లీడర్‌గా అని అడుగుతారు. కానీ పిల్లలకే ఇచ్చారండి ఎలక్షన్స్ అని. వాళ్ళే ఒకరిని ఎన్నుకునే విధానం పెట్టారు. ఏ స్కూల్‌లో ఉందండి? నేనైతే ఏ స్కూల్‌లో నేను చూడలేదు ఇవన్నీ. నేను ఏదో గొప్పగా చెప్తున్నాను అనుకోవద్దండి. యాస్ ఎ పేరెంట్‌గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. పిల్లలకి చదువుతో పాటు సంస్కారం ఉండాలి. అది ఆ స్కూల్‌లో ఉంది. గౌతమ్ ది చైల్డ్ స్కూల్‌లో. పిల్లల్ని బాగా చదివిస్తారు. పేరెంట్స్‌ని ఎంత బాగా రిసీవింగ్ గాని, వాళ్ళ ప్రేమ, ఆప్యాయతలు సార్ గాని, మేడమ్స్ గాని పిల్లల్ని ఎప్పుడు చదువు అనే కాకుండా వాళ్ళని ఎంత బాగా వాళ్ళని ఔట్ సైడ్ తిప్పడం గాని, ఎంత బాగండి వాళ్ళు రిసీవింగ్ గాని అసలు ఆసమ్ అండి అసలు. ఏదో నాకు తోచింది నాకు చెప్పాలనిపించి నేను మీతో చెప్తున్నాను. గౌతమ్ ది చైల్డ్ టీచర్స్‌కి అందరికీ నా ధన్యవాదాలు. ఓకేనా అండి. బాయ్.